అది ఒక సాధారణమైనటువంటి చిన్న సిటీ. నేను వెళ్తున్నది హాస్పిటల్‌కు వెళ్ళే మార్గం. ఆ మార్గం నుండి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్‌కు ఈజీగా చేరుకోవచ్చు. ఇక అక్కడే ఓ కుటుంబం నివసిస్తూ ఉండేది. వారు మొత్తం నలుగురు అన్నదమ్ములు, ఒక ఆడబిడ్డ. వారు చేసేది సిల్వర్ సామాన్ల వ్యాపారం. అయితే వారు అక్కడే ఉన్నట్టుగా మా ఆటో డ్రైవర్లలో కొద్దిమందికి మాత్రమే తెలుసు. నాకు మాత్రం అంతవరకు ఆ విషయం కూడా తెలియదు. ఇక అదే మార్గంలో వెళ్ళటం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు పడుతుంది. ఇక అక్కడ ఏదైనా కిరాయి ఉంటే వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో నేను అలా వెళ్ళిపోతున్నాను. ఇక నేను ఆటోలో అలా ముందుకు వెళ్ళిపోతుంటే అప్పుడే ఒక స్త్రీ నా ఆటోకు అడ్డంగా నిలిచి ఆటో ఆపేందుకు ప్రయత్నించింది. మా అమ్మాయి చనిపోయింది, ఆ శవాన్ని మా ఊరికి తీసుకువెళ్ళాలి అని చెప్పగా ఉదయం నుండి ఎటువంటి బేరం కూడా లేకపోవడంతో అమ్మయ్య, ఇప్పటికైనా ఓ బేరం కుదిరిద్ది. శవం అంటున్నారు, కొంచెం ఎక్కువగానే డబ్బులు ఇస్తారేమో, ఈ రోజుకు అది మాత్రమే చాలు అని వెంటనే ఆటోని ఆపి ఆ సందు లోపల నుండి వెనుక వైపుగా ఉన్నటువంటి ఇంట్లోకి చేరుకున్నాను. ఇక అప్పటికి ఇంట్లో కేవలం 2 ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. అయితే వారి మధ్యలో సుమారుగా 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి అమ్మాయి ఉరితాడుకు వేలాడుతూ ఉంది. శవం యొక్క పరిస్థితిని చూస్తుంటే ఆ రోజు ఉదయాన్నే చనిపోయినట్టుగా కనిపించింది. ఇక అప్పటికే తన కనుగుడ్లు కూడా పూర్తిగా బయటకు వచ్చేసినట్టు కనిపించాయి. ఇక పైగా గొంతు నుండి నాలుగు కూడా బయటకు రావటమే కాదు, గొంతు మొత్తం కూడా బాగా వాచిపోగే శవం యొక్క ముఖం చూడటానికే భయంగా అనిపిస్తుంది. ఇక అలాంటి దృశ్యాన్ని చూసినటువంటి నేను కొంచెం భయపడి, అసలు మీకేమైనా బుద్ధుందా? శవం చూస్తేనే వణుకు పుట్టేలా ఉంది. మరి ఇలాంటి శవాన్ని ఆటోలో మీ ఊరికి తీసుకువెళ్ళమంటున్నావా? ఇంతకీ మగవాళ్ళెవరూ కూడా లేరా అని అడిగాను. ఉన్నారండి, కానీ ఈ రోజే సిల్వర్ సామాన్లు కొని తీసుకురావటం కోసం వేరే గ్రామానికి వెళ్ళిపోయారు. ఇప్పటికే వారికి విషయం కూడా చెప్పడం జరిగింది. వారు మరికొద్దిసేపటికైతే మా ఊరికి వచ్చేస్తారు. ఈలోగా అమ్మాయి శవాన్ని ఊళ్ళోకి తీసుకువెళ్ళమని చెప్పారు. అందుకే మిమ్మల్ని రమ్మని చెప్పాము అనగా, శవాన్ని చూస్తేనే వణుకు పుడుతుంది, మరి ఎలాంటి శవాన్ని నేను తీసుకుని వెళ్ళలేను అనగా, ప్లీజ్ అన్నా, ఇక్కడ మగవాళ్ళెవరూ కూడా లేరు, పైగా పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో ఇంకా ఇక్కడే ఉంచడం మంచిది కాదు. ఎవరికి అనుమానం రాకముందే ఇక్కడి నుండి తీసుకువెళ్ళిపోవాలి. అమ్మాయి శవాన్ని తీసి మా మధ్యలో కూర్చోబెట్టుకుంటాం. ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా మనం మా ఊరికి వెళ్ళిపోవచ్చు. మీరు అడిగినంత డబ్బులు ఇవ్వటానికి కూడా మేము రెడీగా ఉన్నాం అని వారు బ్రతిమాలుతున్నారు. ఇక అప్పటికే భయపడి ఉన్నటువంటి నేను, దయచేసి నన్ను వదిలేయండి, ఇలాంటి శవాన్ని నేను మాత్రమే కాదు ఇంకా ఏ ఒక్కరూ కూడా తీసుకువెళ్ళరు. ఇంకా వేరే ఏదైనా ఆటో ఉంటే చూసుకోండి, ఇక నేను వెళ్ళాలి అని ఆ ఇంటి నుండి బయటపడి ఆటోలో వెళ్ళిపోయాను. ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ కొద్ది రోజులు పోయాక తెలిసిన విషయం ఏంటంటే, నాలాగే చాలామంది ఆటో డ్రైవర్లు అటువైపుగా వెళ్తుంటే వారంతా కూడా అటువైపుగా వెళ్తున్న ఆటోలను ఆపి వాటిపై వారి చెల్లి మృతదేహాన్ని వాళ్ళ ఊరికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అది వారికి కూడా సాధ్యం కాలేదు. ఇక దానికి కారణం ఏంటంటే, ఆమె యొక్క రూపమే తన పాలిట శాపంగా మారింది. అలా చనిపోయినటువంటి శవం కొన్ని గంటల తర్వాత చాలా భయంకరంగా మారిపోతుంది. ఇక ఆ అమ్మాయి పరిస్థితి కూడా ఆ క్షణం అలాగే ఉంది. అయితే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా దగ్గరకు వెళ్ళటం, రూపాన్ని చూడడం, భయంతో వెనక్కి వెళ్ళిపోవటం ఇలానే జరుగుతూ ఉంటే అంతలోనే నలుగురు అన్నదమ్ములు కూడా క్యాంపు నుండి అక్కడికి తిరిగి వచ్చారు. ఇక అప్పుడే వారికైతే ఒక ఆలోచన వచ్చింది. మన చెల్లెలు తాలూకు రూపాన్ని చూస్తే ఎవరూ కూడా ముందుకు రారు, ఇలా చేయటం వల్ల ఫలితం కూడా లేదని ఇక ఆ నలుగురు అన్నదమ్ములు కూడా వెంటనే శవాన్ని క్రిందకు దించి, వారు సిల్వర్ సామాన్లు వర్తకం చేస్తున్న వ్యక్తులు కాబట్టి వారి వద్ద ఉన్నటువంటి ఒక పెద్ద గోనె సంచనైతే తీసుకుని ఇక అదే సంచలో ఆ శవాన్ని పూర్తిగా చుట్టేసి, ఇంకా దాన్ని ఎలా చేశారు అంటే, శవం బయటకు కూడా కనిపించకుండా ఉండేందుకు ఇంకా గోనె సంచిలో బాగా తింపు మరీ కట్టేశారు. ఇక అప్పటికే సమయం రాత్రి 8 గంటలైంది. అది గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి మార్గం కాబట్టి ఆ టైం తర్వాత ఆటోలు కూడా రావటం ఆగిపోతాయి. ఇక ఎలా అయితే పని అవ్వదు అని గ్రహించి గోనె సంచిలో ఉన్నటువంటి శవాన్ని తీసుకొచ్చి
మెయిన్ రోడ్ పైన దింపారు. అయితే నాతో పాటు చాలామంది ఆటో డ్రైవర్లు పిలిచినటువంటి వాళ్ళతో ఇప్పటికే మిమ్మల్ని చాలామంది ఆటో డ్రైవర్లు అయితే చూశారు. ఇప్పుడు కనుక మిమ్మల్ని చూశారు అనుకోండి, ఇది శవమని వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. అందుకే మీరు పని చేయండి, మీరిక్కడే మాతో పాటు ఉండటం మంచిదైతే కాదు. ఎలాగో మన ఊరికి వెళ్ళే బస్సు ఒకటి ఉంది కదా, అదే బస్సులో ముందుగా మీరు ఇక్కడి నుండి వెళ్ళమని ఇక వారిని అక్కడి నుండి వాళ్ళ ఊరికి ముందుగానే పంపించారు. ఇక ఒకవైపు పోలీస్ స్టేషన్, ఇంకోవైపు గవర్నమెంట్ హాస్పిటల్. నిజంగా అలాంటి ప్రదేశంలో ఒక అమ్మాయి శవాన్ని తీసుకువెళ్ళటం అంటే చాలా కష్టం. కానీ పరిస్థితి అలాంటిది. ఇక దాన్ని గోనె సంచిలో కూరి ఉండటంతో అది శవం అన్న విషయం ఎవ్వరికీ తెలియటం లేదు. ఇక అదే ధైర్యంతో వాళ్ళు అక్కడే నిల్చుని ఉంటే సరిగ్గా అప్పుడే ఒక ఆటో అటువైపుగా వస్తుంది. ఇక వెంటనే వారు ఆటోనైతే ఆపి, మేము పలానా ఊరికి వెళ్ళాలి, వస్తావా అని అడిగారు. గోనె సంచి యొక్క మూటను చూసి, మీతో పాటు లగేజ్ కూడా ఉంది, డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి, రమ్మంటే వస్తాను అని చెప్పాడు ఆటో డ్రైవర్. చాలా ఎక్కువ మొత్తంలో కిరాయి ఇచ్చేందుకు వాళ్ళు రెడీ అవ్వగా ముందుగానే డ్రైవర్ చేతిలో డబ్బులు కూడా పెట్టి, ఒకవేళ డ్రైవర్ ఆ లగేజీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తే తనకి ఎక్కడ అనుమానం వస్తుంది అన్న భయంతో, ఒకవేళ ఆటో డ్రైవర్ ఎక్కడ డ్రైవర్ సీట్లో నుండి క్రిందకి దిగుతాడేమో అని వాడు దిక్కుండానే జాగ్రత్త పడి నలుగురు అన్నదమ్ములు కలిసి ఆటో వెనుక భాగంలో శవాన్ని దాచిపెట్టారు. ఇక ఆటో డ్రైవర్కి అయితే తెలియదు అందులో శవం ఉంది అని చెప్పి. ఇక తానేమనుకున్నాడు అంటే అందులో ఉన్నది ఏదో సామాన్ అయి ఉంటుందని. అంతవరకు మాత్రమే తనకైతే తెలుసు. ఇక ఆ నలుగురు అన్నదమ్ములు కూడా ఆటో లోపలైతే ఎక్కి కూర్చున్నారు. అక్కడి నుండి ఆటో కూడా బయలుదేరింది. ఇక వారు చాలాసేపటి వరకు ప్రయాణించాక సరిగ్గా ఒక పెట్రోల్ బంక్ వస్తుంది అనేసరికి అమ్మాయి శవాన్ని తీసుకువెళ్తున్నటువంటి ఆటో ఒక్కసారిగా రిపేర్ వచ్చింది. ఇక అప్పటికే దాదాపుగా రాత్రి 9:30. ఇక ఆ టైంలో ఆటో ఆగిపోవడంతో చెక్ చేస్తే సెట్ అవుతుందేమో అని డ్రైవర్ అయితే ట్రై చేశాడు. కానీ ఆటో మాత్రం కదలటమే లేదు. అయితే ఆ అమ్మాయి శవాన్ని చూసి భయపడి ఆ శవాన్ని తీసుకువెళ్ళటం ఇష్టం లేక వేరే కిరాయికి వెళ్ళిపోయినటువంటి నేను ఇక అదే టైంలో అదే మార్గంలో వేరే ఊరికైతే వెళ్తున్నాను. ఇక కిరాయి కూడా చూసుకుని రిటర్న్ వస్తున్న టైంలో అప్పటికే డీజిల్ కూడా అయిపోతుంది. అది తెలుసుకుని బంక్ వైపుగా వెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ఒక అమ్మాయి ఆ బంక్ బయట నిల్చుంది. ఇక అమ్మాయిని చూస్తుంటే తన వయసు కూడా దాదాపుగా 16-18 ఏళ్ళు ఉండొచ్చు. ఇంత రాత్రి వేళ తాను ఒంటరిగా ఆటోకు అడ్డంగా నిలబడుందేంటి అలానే అనుకున్నాను. ఇంతలో నేను వెళ్తుంటే అమ్మాయి కూడా ఆటోకి దగ్గరైంది. ఆటోని ఆపి, ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాను. అందుకు ఆ అమ్మాయి, అన్నా ఇక్కడికి దగ్గరలో మేము ప్రయాణిస్తున్న ఆటో ఆగిపోయింది, అర్జెంటుగా మా అన్న వాళ్ళు మా ఊరికి వెళ్ళాలి, కానీ ఈ టైంలో ఇటువైపుగా ఒక్క వాహనం కూడా లేదు, అందుకే మీరేమీ అనుకోపోతే ఆ ఆటోలో ఉన్నటువంటి మా అన్న వాళ్ళని మీరే పికప్ చేసుకోండి, ఇక వారు ఎంత డబ్బులైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పగా, మరి ఆటో కోసం మీ అన్న వాళ్ళు రాకుండా నువ్వొచ్చావేంటమ్మా, ఈ టైంలో నీ ధైర్యానికి నిజంగానే సెల్యూట్. ఏంటో ఇంతకీ నీ పేరేంటి అని అడిగాను. నా పేరు దుర్గా అని చెప్పింది. నిజంగా పేరుకు తగ్గట్టుగానే ధైర్యవంతురాలువే. సరే నేను ఆయిల్ కొట్టించుకొని వస్తాను, కాసేపు వెయిట్ చెయ్యు అని చెప్పాను. ఇక నేను అక్కడే ఆయిల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అది ఒక లోప్ లైన్ కావటంతో ఇక వాహనాలు రావన్న సంగతి వారికి కూడా తెలిసింది. ఇక బంకులో నైట్ డ్యూటీ చేస్తున్నటువంటి వ్యక్తులు హాయిగా నిద్రపోతున్నారు. వెంటనే వారిని నిద్రలేపి బండిలో ఆయిల్ కొట్టించుకుని తిరిగి వచ్చేసరికి అంతవరకు అక్కడే నా కోసం ఎదురు చూస్తున్న అమ్మాయి ఆ క్షణం కనిపించలేదు. ఏమో ఒకవేళ ఆటో దగ్గరికి వెళ్ళిపోయిందేమో అని కొన్ని మీటర్ల దూరాన్ని దాటుకుని అలానే వెళ్ళిపోతుంటే అప్పుడే రోడ్డు పక్కనే ఆగి ఉన్నటువంటి ఒక ఆటో నా కంటపడింది. ఇక అమ్మాయి చెప్పినటువంటి ఆటో కూడా ఇదేనని వేగంగా వెళ్తున్నటువంటి నేను కొంచెం నా బండిని నెమ్మదిగా పోనిస్తూ సరిగ్గా ఆటో దగ్గరికి వెళ్ళి ఆటో ఇంజన్ చెక్ చేస్తున్నటువంటి ఆటో డ్రైవర్తో, తమ్ముడు ఏమైంది అని అడిగాను. ఏమో తెలియట్లేదన్నా,
అనుకోకుండా ఆటో ఒక్కసారిగా రిపేర్ అయింది. వీళ్ళని అక్కడికి ఎలా డ్రాప్ చేయాలో కూడా తెలియటం లేదు. కొంచెం మీరు కూడా చూస్తారా అన్నాడు. కానీ నేను అప్పటికే ఆ ఫీల్డ్ కొత్తవాడిని కావడంతో రిపేర్ గురించి నాకు పూర్తిగా తెలీదు. ఇక ఆ విషయం చెప్పగానే ఇక ఆ నలుగురు అన్నదమ్ముల్లో ఒక ఆయన వెంటనే నన్ను పిలిచాడు. తమ్ముడు, ఇప్పటికిప్పుడు మేమైతే ఊరికి వెళ్ళాలి. ఏమీ అనుకోకపోతే మమ్మల్ని మా ఊరి వరకు ఇప్పుడు తీసుకువెళ్ళగలుగుతావా? తనకు మాత్రమే కాదు, మీకు కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులైతే ఇస్తాము అని చెప్పారు. మరి ఆటో డ్రైవర్ కూడా ఒక పక్క నన్ను బ్రతిమాలుతున్నాడు. వాళ్ళని తీసుకెళ్ళన్నా, దయచేసి వాళ్ళని తీసుకెళ్ళు అని చెప్పి. ఇక అంతవరకు నా కళ్ళు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాయి, కానీ అసలు విషయం మాత్రం నాకు అస్సలు గుర్తు రావటం లేదు. మరి వీళ్ళని విడిచిపెడితే తరువాత వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనిపించింది. కానీ నా సాచి డ్రైవర్తో చెప్పి వాళ్ళని తీసుకువెళ్ళేందుకు సిద్ధపడ్డాను. ఇక అప్పటికే క్రింద దించి ఉన్నటువంటి లగేజ్ని మెల్లగా ఆటో వెనుకైతే పెట్టారు. ఇక ఆ నలుగురు అన్నదమ్ములు నా ఆటోలో కూర్చున్నారు. ఆటో స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకా నా కళ్ళు మాత్రం ఎవరి కోసమో వెతుకుతుంటే అప్పుడు అసలు విషయం గుర్తొచ్చింది. ఇంకా ఇంజన్ స్టార్ట్ చేస్తూనే ఆ నలుగురిని చూసి ఇలా అడిగాను. అవును, మీతో పాటు ఒక అమ్మాయి ఉండాలి కదా, తన పేరు దుర్గా అని చెప్పింది. అలాగే మీరు ఇక్కడే ఉన్నారని, ఆటో రిపేర్ అయిందని కూడా చెప్పింది. తనేంటి కనపడటం లేదు అనగా నలుగురు అన్నదమ్ములు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారి నోటి నుండి అస్సలు సమాధానమే రాలేదు. మళ్ళీ అడిగాను. ఇక అసలు విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడి వారిలో ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు. అబ్బే, అలాంటిదేమీ లేదండి, మాతో ఎవరు కూడా లేరు. మీరు ఎవరినో చూసి ఏమనుకున్నారో ఏంటో అని చెప్పగా, లేదండి, తాను వాస్తవాన్ని చెప్పింది. కానీ నేను ఆయిల్ కొట్టించుకుని వచ్చేసరికి అక్కడైతే కనిపించలేదు. ఒకవేళ మీ దగ్గరకు వచ్చేసిందేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం కనపడటం లేదు అనగా వాళ్ళు మాత్రం ఇలా అంటున్నారు. అలాంటి వాళ్ళు ఎవరూ కూడా లేరని, ఆ పేరుతో మాకు చెల్లెలు కూడా లేదని చెప్పారు. అయితే స్వయంగా నాతో తానే మాట్లాడింది. ఇప్పుడు వీళ్ళని అడుగుతుంటే ఏదో దాపరికం చేస్తున్నారు. ఇక అలానే అనుకుంటూనే ఆటో అయితే డ్రైవ్ చేస్తున్నారు. కానీ పదే పదే ఆ అమ్మాయి మాత్రం నా కళ్ళ ముందే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇంకా వారిని అడుగుతూ ఉంటే మళ్ళీ ఏమనుకుంటారో ఏమో అని చెప్పి ఇక ఆ విషయాన్ని అక్కడితోనే వదిలేశాను. అయితే ఇంకా తన రూపం మాత్రం నా కళ్ళ ముందే కదులుతూనే ఉంది. పదే పదే అమ్మాయి నా కళ్ళ ముందు అలానే ఉన్నట్టుగా అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయికి ఏమైంది అని మనసులో కొంచెం గాఢంగా ఆలోచించాను. ఇక అప్పుడు నాకు అసలు విషయం గుర్తొచ్చింది. మీరెక్కడికి వెళ్ళాలో కూడా అడిగి తెలుసుకోకుండా వచ్చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ ఊరికి వెళ్తున్నారో అని అడిగాను. అప్పుడు అసలు విషయం చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఏమైంది, ఏం మాట్లాడటం లేదని అడిగారు వాళ్ళు. ఏం లేదన్నా, ఈరోజు సరిగ్గా రాత్రి 7 గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గరలో ఉన్న ఒక వీధిలో నుండి వెళ్తుంటే ఎవరో ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది. ఇంట్లోకి తీసుకువెళ్ళి వేలాడుతున్న శవాన్ని చూపించింది. ఆ చీకట్లో తన ముఖాన్నైతే సరిగ్గా గుర్తుపట్టలేదు, కానీ చూడటానికే చాలా భయంకరంగా మారిపోయింది. అలా చూడగానే ఆ శవాన్ని నేను తీసుకువెళ్ళలేను అని చెప్పి వచ్చేశాను. కానీ వారు కూడా వెళ్ళాల్సింది మీరు వెళ్తున్నటువంటి ఊరే అని చెప్పారు. అలా నేను వారితో అనేసరికి ఆ నలుగురు అన్నదమ్ములు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. మరి ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు మీలో ఎవరికైనా తెలుసా అని అడిగాను. అందుకు వారు మాత్రం ఏదో షాక్లో తడబడుతూ మాట్లాడుతున్నారు. అయినా ఆ క్షణం నేను వాళ్ళనైతే గమనించలేదు. ఇక అప్పటికే చాలా దూరం ప్రయాణించడం జరిగింది. ఇంకో 10 నిమిషాలు గడిస్తే చాలు అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇంతలో ఆ నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి తనలో తాను కుమిలిపోతున్నట్టుగా మెల్లగా ఏడవటం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు వినగానే ఏమైందన్నా, అలా ఏడుస్తున్నారేంటి అని అడిగాను. వారు మాత్రం ఏమీ లేదని మాట దాటవేస్తున్నారు. ఒకవైపు మేము ఆ ఊరికి దగ్గర పడుతూ ఉంటే తాను మాత్రం లోపల దుఃఖాన్ని ఆపుకోలేక విపరీతంగా బయటకు ఏడ్చేస్తున్నాడు. ఏం జరిగిందో చెప్పమంటే చెప్పడం లేదు. ఇక అందుకని చేసేది ఏమీ లేదు కనుక ఊరుకున్నాను. ఇక ఊరైతే దగ్గర పడుతుంది. అలా దగ్గర పడుతున్న కొద్దీ తాను మరింత గట్టిగా ఏడుస్తుంటే
ఇక అంతలోనే ఇంకో వ్యక్తి కూడా ఏడవటం మొదలుపెట్టాడు. అలా ఇద్దరు వ్యక్తులు ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు నాలో కూడా ఏదో తెలియని అనుమానం మొదలైంది. అన్నా, నిజం చెప్పండి, అక్కడ చనిపోయిన అమ్మాయి మీకు చెందిన వారే కదా అని అడిగాను. ఆ మాటకు ఏ ఒక్కరి నుండి కూడా సమాధానమైతే లేదు. ఇక నా అనుమానం అప్పుడే మరింతగా బలపడింది. ఇంతలో ఆ ఊరికి దగ్గరగా ఆటో చేరుకోబోతుంటే ఆ ఆటో అనేది ఊరి వైపుగా వెళ్లకుండా ఆ ఊరికి ఉత్తర దిశగా ఉన్న మార్గం నుండి అలా ఆటోని పొమ్మంటున్నారు. ఏంటన్నా, ఊరు ఎక్కడుంటే అటువైపుగా వెళ్ళమంటున్నారు అని అడిగారు. వారైతే ఏం మాట్లాడటం లేదు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు మా వెనుక నుండి బైక్పై వస్తున్నట్టు కనిపించారు. వాళ్ళు నా ఆటోని తప్పించుకొని అదే మార్గంలోకి వెళ్ళేసరికి ముందుగా వాళ్ళు ఊరికి వెళ్ళే మార్గం అదేనేమో అనుకున్నాను. కానీ అప్పుడే మరికొన్ని బైక్స్ కూడా నా ఆటో వెనుక నుండి వచ్చి ఒక చోటుకు చేరుకుంటున్నాయి. ఇక నా ఆటో యొక్క హెడ్లైట్లో చూస్తుంటే అక్కడ చాలా జనం గుమిగూడినట్టుగా కనిపించారు. నేను వారిని చూసి ఏదో అడగబోయే సమయానికి అక్కడ ఉన్నటువంటి జనం నేరుగా మాకు ఎదురుగా వస్తుంటే వారిలో కొద్దిమంది ఆడవాళ్ళు గొల్లును ఏడుస్తూ పరిగెత్తుకొచ్చి ఆటో చుట్టూ కమ్మేశారు. వారిని చూసేసరికి నాకు ఏదోలా అయిపోయింది. ఇంతలో ఆటోలో కూర్చున్నటువంటి నలుగురు అన్నదమ్ములు క్రిందకు దిగి వారితో కలిసి వీరు కూడా ఏడుస్తుంటే మిగతా వాళ్ళు శవం ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఇక అందుకు వారు వెనుక ఉన్నటువంటి బస్తాలో ఉంది అని చెప్పారు. అంతే. ఆ మాట వినగానే బస్తాలో ఉండటం ఏంటి అని వారిని గమనిస్తుంటే ఇక అంతలోనే కొందరు మనుషులైతే వచ్చి నా ఆటో వెనుక వైపుగా ఉన్నటువంటి ఆ సంచినైతే వెంటనే క్రిందకు దించారు. నేను కూడా ఆ గోనె సంచి వైపుగా చూస్తుంటే ఒక వ్యక్తి దానికి చుట్టూ ఉన్నటువంటి తాడునైతే విప్పుతున్నాడు. ఇంతలో జనమంతా కూడా అక్కడికే చేరుకుని అలానే చూస్తూ ఏడుస్తున్నారు. ఇక ఆ వ్యక్తి తాడు ముడిన విప్పి గోనె సంచిని అలా క్రిందకు వదిలేశాడు. అంతే. అప్పుడు కనిపించింది అది లగేజ్ కాదు, అమ్మాయి తాలూకు శవం. ఆ దృశ్యాన్ని చూడగానే నాకు బుర్ర తిరిగినట్టయింది. అది చూడగానే ఏదో షాక్ కొట్టినట్టుగా అలానే ఉండిపోయాను. అది అమ్మాయి శవం. చీకట్లో దాని యొక్క ఆకారం అయితే సరిగ్గా కనపడటం లేదు. కానీ కొందరు వ్యక్తులు తన దగ్గరకు చేరుకుని అయినా ఇలా చనిపోయినంత కర్మ నీకెందుకు వచ్చింది అని ఏడుస్తున్నారు. ఆ ఏడుపు వినగానే నాకు అసలు విషయం గుర్తొచ్చింది. అమ్మా, ఇంత ఘోరం చేశారా వీళ్ళు? ఒక్కసారిగా నా శరీరం అంతా కూడా కంపించుకుపోయింది. అంటే ఇది ఖచ్చితంగా నేను ముందుగా చూసినటువంటి శవం. అలా ఏం మాట్లాడకుండా ఒక షాక్లో ఉండిపోగా ఇక అప్పుడే అమ్మాయి తాలూకా అక్క అమ్మా దుర్గా అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకొచ్చి శవాన్ని హత్తుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆ మాట వినగానే షాక్ మీద షాక్ కొట్టినట్టయింది. అంటే ఈ అమ్మాయి ఆత్మ తనే నాకు బంకు దగ్గర కనిపించిందా? ఎంత పని చేశారు వీళ్ళు! అసలు విషయం చెప్పకుండా రహస్యాన్ని దాచిపెట్టారు. అసలు ఇలాంటి వాళ్ళు మనుషులేనా అని వారి వంక చూస్తుంటే ఇంతలో ఆ ప్రదేశం పూర్తిగా వెలుగుతో నిండిపోయింది. గోనె సంచిలో నుండి బయటపడినటువంటి తన శవాన్ని చూస్తుంటే నా శరీరం పైన ఒక్కొక్క రోమం కూడా పైకి లేచి నిలబడుతుంది. ఒళ్ళంతా కూడా ఒక్కటే వణుకు. గుండె వేగం కూడా అమాంతం పెరిగిపోయింది. ఒక్కొక్క నరం కూడా పైకి లేచి పొంగుతుంటే నా శరీరంలో ఉన్నటువంటి రక్తం కూడా వేడిగా అయిపోతుంది. ఇక ఆ భయంతో నేను అక్కడే వణికిపోతూ ఉండగా కొందరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. ఏవండి, నిజంగానే మీరు మాకు చాలా మంచి ఉపకారం చేశారు. ఒకవేళ పోలీసులు కానీ ఎవరైనా చూసి ఉంటే ఇంకేమైనా ఉందా? ఆటో డ్రైవర్ అంటే ఇలా ఉండాలండి, అలా నన్ను మెచ్చుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి పనికి లోపల నేనైతే భయపడి తిట్టుకుంటూ ఇంతటి భయంకరమైన శవాన్ని నా ఆటోలో తీసుకొచ్చాను అని మనసులో నన్ను నేనే నిందించుకుంటున్నాను. చాలాసేపటి వరకు గోనె సంచిలో దాచిపెట్టినటువంటి శవం ఒక చోట కూర్చున్నట్టుగా ఉంది. ఇక ఆ శరీరాన్ని అయితే కొందరు సెట్ చేస్తున్నారు. ఇక ఆ దృశ్యాన్ని చూస్తున్న నాకు పొద్దున్నే ఎవరి ముఖం చూసి వచ్చానా అనిపించింది. ఇంతలో ఆ నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అన్నా, మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించన్నా.
మేం చేసింది తప్పే అన్న విషయం మాకు కూడా తెలుసు. కానీ నా చెల్లెలి శవాన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా భయపడిపోయారు. అందుకే ఇక్కడికి ఎలా తీసుకురావటం తప్ప వేరే మార్గం కూడా లేకపోయింది. దయచేసి మీరేమీ అనుకోవద్దన్నా అనే కాళ్ళ వేళ్ళ పడుతున్నాడు. నేను ఊహించిన కంటే ఎక్కువ డబ్బులు కూడా నా చేతిలో పెట్టాడు. ఇక అంత డబ్బులు నా చేతిలో పెట్టినందుకు సంతోషించాలా, లేదా అలాంటి శవాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు భయపడాలో కూడా అర్థం కాలేదు. మనసులో తిట్టుకుంటూ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాను. వెంటనే ఆ ప్రదేశం నుండి బయటకు వచ్చేశాను. ఇక అలాంటి శవాన్ని తీసుకొచ్చాను అన్న మాటే కానీ అక్కడి నుండి ఇంటికొచ్చే వరకు నాలో కనీసం భయం కూడా కలగలేదు. ఎలా అంటే అంతా కూడా నార్మల్గా అయిపోయింది. ఏదో భ్రాంతిలో ఉన్నట్టుగా అనిపించింది కానీ ఎక్కడ కూడా భయం అయితే లేదు. అలా కొద్ది రోజులైతే గడిచిపోయింది. ఆ తర్వాత సరిగ్గా వారం గడిచేసరికి అప్పుడు నాలో అసలైనటువంటి భయం మొదలైంది. నిజానికి మాది చాలా ఇరుకైన ప్రదేశంలో ఇల్లు ఉంటుంది. అందుకే మా ఇంటి ముందు ఆటో పెట్టడం ఇబ్బంది కనుక ఇంటి వెనుక ఉన్నటువంటి వేరే వాళ్ళ పార్కింగ్ ప్లేస్లో పెట్టేవాడిని. అయితే తెల్లవారు లేచి చూస్తే ఆటో మాత్రం పెట్టిన చోట మాత్రం ఉండేది కాదు. ఉదయం చూస్తే ఆ ఇంటి వాళ్ళే ఆటోని అక్కడ పెట్టారేమో అనుకునేవాడిని. ఇలా ఒక వారం రోజులు గడిచాక ఇక నేనే ఉండబట్టలేక వారినైతే అడిగాను, ఆటో ఎక్కడ పెడుతుంటే అక్కడ పెడుతుంది మీరేనా అని. అందుకు వాళ్ళు మేము అలా పెట్టలేదు అని చెప్పారు. మరి ఆ విధంగా ఆటో ప్లేస్ ఎందుకు మారుతుంది అని అడిగాను. ఏమో మాకు కూడా తెలీదు అని చెప్పారు. ఇక కొద్ది రోజుల నుండి వరుసగా ఆ విధంగా జరుగుతూ ఉండేసరికి ఒకరోజు నేనేం చేశానంటే ఎప్పుడు పెట్టే ఆ ప్రదేశంలో ఆటో పెట్టకుండా వేరే మార్గంలో ఉన్నటువంటి ఓ చెట్టు కింద అయితే పెట్టారు. ఇక ఆ మరుసటి రోజు లేచి చూస్తే ఆటో అయితే చెట్టు కింద కనిపించలేదు కదా, పక్కనే ఉన్నటువంటి పొలాల్లో ఉన్నట్టు కనపడింది. అసలేం జరుగుతుంది? ఆటో పెట్టిన చోట ఉండటం లేదేంటి? ఆ రోజు రాత్రి అంతా నిద్రపోయిన టైంలో కూడా మా ఇంటికైతే చేరుకుని మా ఇంటి ముందు ఆటోను ఉంచి ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఉదయాన్నే చూస్తే అది మా ఇంటి ముందు కూడా కనిపించలేదు. ఇక ఏమైందని చూస్తుంటే ఈసారి మా వీధికి చివర ఉన్నటువంటి స్కూల్ గ్రౌండ్లో కనపడింది. అసలు ప్రతిరోజు రాత్రి వేళ ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎవరు చేస్తున్నారు అని ఆ రోజు కనిపెట్టే ప్రయత్నంలో పడ్డాను. ఇక ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేశాక నేరుగా వచ్చి ఆటోలోనే పడుకున్నాను. అయితే అర్ధరాత్రి వరకు ఎటువంటి సంఘటన కూడా ఎదురు కాలేదు. కానీ సరిగ్గా రాత్రి 12:20 తర్వాత నేను పడుకున్నటువంటి ఆటో ముందుకు వెళ్తున్నట్టుగా అనిపించింది. ఇక ఆ క్షణం నేను భయపడకుండా ఆటోను ముందుకు నెడుతున్నది ఎవరా అని జాగ్రత్తగా కనిపెడుతుంటే ఇక ఆటో నెడుతున్నది మనిషి మాత్రం కాదు, కారు మేఘం లాంటి ఒక నల్లని ఆకారం. ఇంకా ఆటో మెల్లగా ముందుకు వెళ్తూనే ఉంది. ఇక అక్కడే సీట్లో గమనిస్తున్నటువంటి నేను ఒక్కసారిగా పైకి లేచి కూర్చుని అలా వెనక్కి తిరిగి చూశాను. అంతే, అక్కడి ఆకారాన్ని చూసినటువంటి నాకు ఒక్కసారిగా ప్రాణం పోగినంత పనైంది. అది ఎవరో కాదు, ఆ రోజు నాకు పెట్రోల్ బంక్ దగ్గర ఏ అమ్మాయి అయితే కనిపించిందో అదే అమ్మాయి రూపం ఆటోను ముందుకు నెడుతున్నట్టుగా, ఆటో ముందుకు వెళ్తున్నట్టుగా కనపడింది. ఇక ఒక్కసారిగా భయపడి గట్టిగా అరుస్తూ వెంటనే ఆటో నుండి బయటకు దూకి అలా వెనక్కి తిరిగి పరిగెత్తాను. భయంతో గట్టిగా తిట్టడం మొదలుపెట్టాను. అలా తిడుతూనే నేను వెనక్కి పరిగెత్తేసరికి ఆ ఆకారం వెంటనే పక్కనే ఉన్నటువంటి పొదల్లోకి జరిగిపోయింది. ఇక ఇంటికి చేరుకుని తలుపులు తట్టి మా వాళ్ళందరినీ కూడా లేపాను. ఇక నేను అంత టెన్షన్లో కనపడేసరికి ఏం జరిగిందని అడిగారు. అసలు విషయాన్ని చెప్పగానే మా వాళ్ళంతా కూడా వణికిపోయారు. కానీ మనకేమీ ప్రమాదం లేదని, ఒకవేళ అలాగే విడిచిపెడితే కనుక ఏదో ఒకరోజు దాని నుండి ఇబ్బంది వస్తుంది అన్న భయంతో ఎవరో ఒకరిని కలిసి ఏదో ఒక పరిహారం చేయించాలి అనుకున్నాం. ఇక అందుకోసం ఆ ప్రయత్నంలోనే నేను ఒక భూత వైద్యుని వెళ్ళి కలువగా తాను మా ఇంటికొచ్చారు. ఇంట్లో పూజ పెట్టి ఒక పరిహారాన్ని చేశాక ఆ పూజలో శక్తి పొందినటువంటి నిమ్మకాయల్ని వెంటనే ఆటోకి ముందు భాగంలో కట్టారు. ఆశ్చర్యం,
అలా నిమ్మకాయలు ఆటోకి కట్టడంతోనే ఇక ఆ రోజు నుండి అలాంటి భయంకరమైన సంఘటన ఇంకెప్పుడు కూడా ఎదురు కాలేదు. కానీ అలా కేవలం 20 రోజులు మాత్రమే అయింది. మళ్ళీ 21వ రోజు రాత్రి మునుపట్లాగే నా ఆటో వేరే ప్రదేశంలోకి మారిపోయింది. ఇది మళ్ళీ మొదలైంది అనుకున్నాను. ఇంకా ఇలానే ఉంచడం మంచిది కాదని మళ్ళీ వారినే వెళ్ళి కలువగా తాను మునుపటిలా కాకుండా స్వయంగా వారి ఇంటి వద్దనే పూజింపబడినటువంటి పవిత్రమైన నిమ్మకాయలు ఇచ్చారు. వాటిని తీసుకువెళ్ళి ఆటోకి కట్టాక ఇక ఆ రాత్రి నుండి ఏమీ కాలేదు. ఇలా వరుసగా ఒక్క 4 రాత్రులు మాత్రమే గడిచింది. ఇక 5వ రోజు మధ్యాహ్నం నేను ఒక మృతదేహాన్ని హాస్పిటల్ నుండి వేరే ఊరికైతే తీసుకువెళ్లాల్సి వచ్చింది. అది పూర్తయ్యాక ఇంటికి తిరిగొచ్చాను. ఆటో మా ఇంటి వెనుక పెట్టి ఆ రాత్రి హాయిగా నిద్రపోగాం. మళ్ళీ ఆ రోజు రాత్రి మునుపట్లాగే ఆటో వేరే ప్రదేశంలోకి వెళ్ళిపోయింది. ఇక అప్పుడు నాకు ఏదో అనుమానమైతే కలిగింది. ఎవరితోనూ ఆ విషయం చెప్పకుండా నేను అలానే గమనిస్తూ ఉంటే ఇక ఆ రోజు రాత్రి, ఆ తరువాత రోజు కానీ ఇంకా ఆ తరువాత వారం రోజుల వరకు కూడా ఎటువంటి మృతదేహాల్ని నేను ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. ఇక అన్నాళ్ళు చోటు మారకుండా ఆటో కూడా అలాగే ఉండేది. కానీ ఆ మరుసటి రోజు హఠాత్తుగా ఒక పిల్లవాడు హాస్పిటల్లో చనిపోతే ఆ అబ్బాయి తాలూకా మృతదేహాన్ని నా ఆటోలో వారి ఊరికైతే తీసుకువెళ్ళాను. ఇక సాయంత్రానికి ఇంటికి రావటం, భోంచేయటం, పడుకోవడం కూడా జరిగింది. అయితే ఆ రోజు రాత్రి గడిచింది. ఇక ఉదయాన్నే వెళ్ళి చూస్తే నేను రాత్రి పెట్టిన చోట ఆటో అయితే కనిపించలేదు. మా వీధి వెనుక ఉన్నటువంటి పొలానికి వేరే మార్గం అయితే ఉంటుంది, అక్కడ కనపడింది. ఇక అప్పటికి నాకు పూర్తిగా అర్థమైంది. కానీ మరొకసారి ప్రయత్నించాలి అనుకున్నాను. మళ్ళీ అటువంటి సందర్భం కోసం చూస్తుంటే దాదాపుగా 10 రోజుల వరకు ఎటువంటి శవాన్ని కూడా ఆటోలో తీసుకువెళ్ళలేదు. ఇక అప్పటి వరకు బాగానే ఉంది. కానీ ఆ తరువాత ఒక వృద్ధురాలి యొక్క శవం తరలించేందుకు వేరే వాళ్ళు నన్నైతే పిలిచారు. ఇక మధ్యాహ్నం 3 గంటల సమయానికి తన మృతదేహాన్ని ఊరికి తరలించి తిరిగి ఇంటికి చేరుకుని ఆటో మొత్తాన్ని కూడా శుభ్రంగా కడిగాక ఆ రోజు రాత్రి కొంచెం ఇబ్బందిగా ఉన్న మా ఇంటి ముందే పెట్టాను. అలా ఆ రాత్రి గడిచింది. ఇక మళ్ళీ ఉదయాన్నే లేచి చూస్తే ఆటో వేరే ప్రదేశంలో కనిపించింది. ఇక అప్పటికి నాకు అసలు విషయం అర్థమయ్యి నాన్నతో చెప్పాను. నాన్న, ఎప్పుడైతే మృతదేహాల్ని ఆటోలో తీసుకువెళ్తున్నానో ఆ తరువాత రోజుకల్లా ఇలా జరుగుతుంది. శవాల్ని ఆటోలో వెయ్యని రోజు ఏమీ కావటం లేదు. ఇక నాన్నకు కూడా ఏదో అర్థమైంది. ఇక ఆ రోజు కూడా నేను మళ్ళీ భూత వైద్యుడి వద్దకు వెళ్ళాను. వెళ్ళి జరుగుతున్న విషయాల్ని, నేను గమనిస్తున్న విషయాలన్నీ కూడా వివరంగా చెప్పగా అప్పుడు వారు అసలు విషయం చెప్పడం జరిగింది. ఇలా చూడు, మనం కట్టే యంత్రాలు కానీ నిమ్మకాయలు కానీ ఇవేవి మామూలువి కాదు. మామూలుగా ఉన్న రోజుల్లో అంతా కూడా బాగానే పనిచేస్తాయి బాబు. కానీ ఏ రోజైతే నువ్వు ఆటోలో మృతదేహాన్ని తీసుకువెళ్తున్నావో ఆ రోజు వాటి శక్తిని కోల్పోతున్నాయి. ఇక అదే అదునుగా భావించి అమ్మాయి తాలూకా ఆత్మ నీ ఆటో యొక్క చోటును కూడా మారుస్తుంది అని చెప్పారు. మరి దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి అని అడగ్గా ఆ అమ్మాయి ఆత్మ చాలా బలమైంది. కారణం ఏంటంటే తాను ఒక అబ్బాయిని ప్రేమించి తన శరీరాన్ని అర్పించి గర్భాన్ని కూడా దాల్చింది. అలా ఒక తప్పు చేసి గర్భాన్ని దాల్చినటువంటి విషయం తన తల్లికి తెలియటంతో నీ అన్నయ్యలకు ఈ విషయం తెలిస్తే నిన్ను చంపేస్తారు అని మాట్లాడగా ఆ క్షణం తాను చేసినటువంటి తప్పును గుర్తుకు చేసుకుంది. బలవంతంగా వారి చేతుల్లో ఆ విధంగా పోవటం కంటే ఇలా పోవటం మంచిది అనుకుంది. ఆ రోజు తన అన్నయ్యలు ఎవరూ కూడా ఇంట్లో లేని వేళ తన తల్లి వేరే పని మీద ఎక్కడికో వెళ్ళినటువంటి తరుణంలో ఆ రోజు ఉదయాన్నే వారు అద్దెకు ఉంటున్నటువంటి ఆ ఇంట్లోనే ఆ విధంగా చనిపోయింది. బలవన్ మరణం పొందింది. చనిపోయింది అన్న మాటే కానీ తాను అప్పటికే ఓ గర్భవతి. అదే కారణంతో తాను అటువంటి ఓ భయంకర ఆత్మరూపంలోకి మారి గర్భంతో ఉన్న అమ్మాయి బలవంతంగా గురైంది కనుక అది ఒక ప్రమాదకరమైనటువంటి ఆత్మగా రూపాంతరం చెందింది. అయితే అందరి ఆటో డ్రైవర్ల మాదిరిగా కాకుండా ఆ శవాన్ని చూసి నువ్వు బాగా అసహ్యించుకున్నావు.
అదే తన దృష్టిలో పెట్టుకుంది. అందుకే ఇలా ప్రవర్తిస్తుంది. అయితే ఇటువంటి ఆత్మను అదుపు చేయటం చాలా ప్రమాదకరం. ఒకవేళ అలాంటి ప్రక్రియ ఏదైనా బెడిసి కొడితే మనందరి ప్రాణాలకి ముప్పు. మరి అలాంటి ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవటం ఎందుకు? ఆ సవాలుడు ఈ రోజు నుండి నీ ఆటోలో తీసుకువెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఈ రోజు నుండి ఆ పని చేయటం మానుకో అని చెప్పారు. ఇక దాని గురించి చాలాసేపటి వరకు ఆలోచించాక తాను చెప్పినట్టుగానే చేస్తే సరిపోతుంది కదా అని ఒక నిర్ణయానికైతే వచ్చేశారు. ఇక ఆ రోజు నుండి కూడా సవాళ్ళు తీసుకువెళ్ళటమే మానుకున్నాను. అంతే. ఎప్పుడైతే నేను ఆ పని మానేశానో అప్పటి నుండి తన ఆత్మ ఎప్పుడూ కనిపించలేదు. నా ఆటో కూడా ప్లేస్ మారలేదు. ఇదండి నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. అది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఓ గ్రామానికి చెందినటువంటి రాముగా పిలువబడే ఆటో డ్రైవర్ మనతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవటం జరిగింది. మరి ఈ సంఘటన మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి ఒక యథార్థ సంఘటనను మనతో షేర్ చేసుకున్నందుకు రాము గారికి మన ఛానల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మరి వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా వెంటనే లైక్ చేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు మీరు కూడా మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని మా అందరితోనూ షేర్ చేసుకోవచ్చు. అందుకోసం మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా మెసేజ్ చేయండి.